హలో ఫ్రెండ్స్, ఈరోజు అరటిపండు పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో పిల్లలు స్వీట్ చేయమని అడిగినప్పుడు లేదంటే పూజ చేసినప్పుడు కానీ ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ టైం ఏం పట్టదు, త్వరగా అయిపోతుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి ఈ నెయ్యిలో డ్రై నట్స్ వేసి వేయించుకోవాలి. నేను బాదం, కాజు తీసుకున్నాను. వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో అరటిపండు ముక్కలు వేసి రోస్ట్ చేసుకోండి. జస్ట్ 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. కొబ్బరి తురుము వేసిన తర్వాత నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకొని అరటిపండు ముక్కలకి తురుము అంతా పడుతుంది. అండ్ ఇప్పుడు కూడా 2-3 నిమిషాలు రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత 1/4 కప్పు బెల్లం సిరప్ వేసి కలుపుకోవాలి. 1 కప్పు అరటిపండు ముక్కలు తీసుకుంటే 1/4 కప్పు బెల్లం సిరప్ తీసుకోండి. ఇప్పుడు వేయించుకున్న బాదం, కాజు వేసుకొని కలుపుకోండి. బెల్లం సిరప్ ఎలా తయారు చేసుకోవాలో తెలియకపోతే ఇంతకుముందు వీడియోలో నేను గోధుమ పిండితో స్వీట్ చేసి చూపించాను, అందులో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ లింక్ ఇస్తాను, లేదంటే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే బనానా పాయసం రెడీ అయినట్లే. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో. ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, 10 నిమిషాల్లోపే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు కూడా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.